హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం. ఇవాళ సీతాఫల్తో సూపర్ డెజర్ట్ చేసుకుందామా. సీతాఫల్ సాగు చూస్తుంటేనే సూపర్ ఎమ్మీగా ఉన్నాయి కదా. సీతాఫల్ తినడానికి ఎంత బాగుంటుందో సీడ్స్ తీయడం అంత కష్టం. కాబట్టి ఈజీగా సీడ్స్ తీసేయడానికి ఇలా క్రషర్లో వేసుకున్నాను. బ్లేడ్కి దగ్గరగా ఉండేలాగా పల్ప్ మొత్తం వేసుకుని 2-3 సార్లు తిప్పండి. కొంచెం టైం పడుతుంది కానీ నీట్గా అయిపోతుంది. సపరేట్ అయిన విత్తనాలు తీసి పల్ప్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ½ అన్ అవర్ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేడి నీటిలో బాయిల్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, లేదంటే ఊరికే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో 3/4 కప్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిల్క్లో కూడా సగ్గుబియ్యాన్ని ఒక 5 to 6 minutes కుక్ అవనివ్వాలి. ఒక బౌల్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. ఇందులో 4 to 5 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. మిల్క్ మంచిగా బాయిల్ అయ్యి సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగే వరకు కుక్ అవనివ్వండి. మీడియం ఫ్లేమ్ మీద ఉంచి కలుపుతూ ఉండాలి. షుగర్ మొత్తం కలిసిపోయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచి అరోమా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది లో ఫ్లేమ్ మీద కొంచెం ఉడకనివ్వండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న సీడ్స్ తీసి పెట్టుకున్న సీతాఫల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. సీతాఫల్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది, బట్ నేను కొంచెం తినేసాను, సో తక్కువ వచ్చినాయి. చివరిగా ఇలాచీ పౌడరు, గీ రోస్ట్ చేసుకున్న క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని హీట్ తగ్గిన తర్వాత ఒక 1 అవర్ రిఫ్రిజిరేట్ చేయండి. చల్లగా తింటే ఎంత బాగుంటుందంటే మధ్యలో సీతాఫల్ తగులుతూ సగ్గుబియ్యం టేస్ట్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.